వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చూస్తున్నారు కదా, మేమైతే వైజాగ్ వచ్చామన్నమాట. ఇది మరుసటి రోజు ఈ వ్లాగ్ వచ్చేసి. మరుసటి రోజు వ్లాగ్ అయితే మాత్రం మా వారు మార్నింగే వాళ్ళ క్లాస్మేట్స్తో అయితే బయటకు వెళ్ళిపోయారు. నేను మా పాప అయితే రూమ్లోనే ఉన్నాము. నేనైతే పొద్దున్నే లేచి ఇదిగోండి ఇట్లా కాఫీ అయితే పెట్టుకొని ఆ బయట వ్యూ చూసుకుంటూ నేను ఫుల్గా అయితే చాలా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేశాను అనమాట నా కాఫీని. చాలా చాలా బాగుంది. పొద్దున్నే రిలాక్స్డ్గా లేచి అలా కూర్చొని కాఫీ తాగటము. తర్వాత మా హస్బెండ్ వచ్చారు. అక్కడ నుంచి మేమైతే మాత్రం బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. రిసార్ట్లోకి అయితే ఇలా లోపలికి వెళ్ళినప్పుడైతే స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దగా ఉంది. ఫ్యామిలీస్తోనూ పిల్లలతోనూ వచ్చి చాలా హ్యాపీగా అయితే మనం స్టే చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తర్వాత మాకైతే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు. మేము అన్నీ కూడా మొత్తం అన్నీ ట్రై చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా లైవ్ మ్యూజిక్ అయితే పెట్టారు. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నారు కదా, ఇంకా మేమైతే మాత్రం పాపను తీసుకొని బయటకు వచ్చి ఇదిగోండి ఇట్లా రిసార్ట్లోనే బగ్గీలు ఉంటాయి. ఆ బగ్గీలో అయితే మనము రిసెప్షన్లో అడిగితే మనకు ఒక బగ్గీ అయితే పంపిస్తారనమాట. ఆ బగ్గీలో ఎక్కి మనం రిసార్ట్ అంతా కూడా మనము విజిట్ చేయొచ్చు అనమాట. సో మేమైతే ఒక బగ్గీ ఎక్కి మొత్తం రిసార్ట్ని చూడడానికి అయితే వెళ్ళాము. ఇది రిసార్ట్ చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉందన్నమాట. ప్లే ఏరియా ఉంది, తర్వాత కొన్ని గార్డెన్ ఉంది, లాన్ ఉంది. లాన్లో కూర్చోటానికి కొన్ని సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చేసున్నారు. అవన్నీ చాలా బాగున్నాయి. రూమ్స్కి ఎదురుగా వచ్చి కాసేపు అట్లా కూర్చొని మనం రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. ఆ తర్వాత రూమ్స్ కూడా పక్కపక్కన ఏం లేవు, రూమ్స్ చాలా ఇండివిజువల్గా ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ టైమ్స్ అయితే చాలా చాలా బాగుంటుందని ఈ అబ్బాయి అయితే చెప్పాడు అనమాట. నైట్ టైమ్స్ లైట్స్ అన్నీ వేస్తారంట. ప్లస్ అక్కడ ఒక ఏరియా ఉంది కదా, ఈ ఏరియా చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో అయితే మొత్తం లైట్స్ వేస్తారు. ప్లస్ అవి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయంట. చాలా చాలా బాగుంటుంది కూర్చొని మాట్లాడుకోవటానికి, రిలాక్స్ అవ్వటానికి అని చెప్పారు అబ్బాయి. కానీ మాకు కుదరలేదనమాట, మేము ఉన్న 2 days. కానీ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అక్కడ నుంచి అయితే మళ్ళీ నేనైతే బీచ్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాను. అబ్బాయిని అడిగితే లేదు మేడం, ఇక్కడ నుంచే మనము బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు, రిసార్ట్కు ప్రైవేట్ ఎంట్రీ అయితే ఉంది అని చెప్పాడు. కాకపోతే మనము రిసార్ట్లో నుంచి ప్రైవేట్ ఎంట్రీకి వెళ్ళాలి అంటే మనం రిసెప్షన్లో మనమైతే పర్మిషన్ తీసుకోవాలి. సో నేనైతే కాల్ చేశాను వాళ్ళకి ఇలా ఈ రూము అని చెప్పేసి వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళైతే ఓకే అన్నారు. అబ్బాయిని అక్కడ డ్రాప్ చేయమని చెప్పారనమాట. అబ్బాయి అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఇదిగోండి మొత్తం రిసార్ట్ అంతా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. చాలా చాలా బాగుంది కదా రిసార్ట్ అంతా, మొత్తం గ్రీనరీతో అద్భుతంగా ఉంది కదా. ఇంత మెయింటైన్ చేయడం అనేది నిజంగా చాలా కష్టము. చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇదిగోండి ఇదే వే అనమాట. మనం ప్రైవేట్ ప్రాపర్టీ కదా ఇది, ప్రైవేట్ ఎంట్రీ అయితే ఇటువైపు నుంచే వెళ్ళాలన్నమాట. మొత్తం చుట్టుకొని అయితే వెళ్ళాలి. అబ్బాయి అయితే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్తానని చెప్పాడు, మాతో ఉండని అన్నాడు. ఎందుకంటే అబ్బాయి వేరే కార్స్ అవి ఇవి వచ్చినప్పుడు అది డ్రైవేలో ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే మళ్ళీ రిసెప్షన్కి కాల్ చేసి ఇదిగోండి ఇట్లా వచ్చారు, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా అంటే వాళ్ళు ఓకే అన్నాకనే అయితే ఈ డోర్ అయితే ఓపెన్ చేశారు. అక్కడ మనకు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట, సేఫ్టీ పాయింట్స్ అయితే పెట్టారు. అవన్నీ చదువుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఇట్లా అయితే మేము లోపలికి వెళ్ళాము, ఈ ఎంట్రీ అయ్యాము అనమాట. అదిగోండి దూరంగా సముద్రం అయితే కనిపిస్తుంది కదా, బీచ్ అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడికి బీచ్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఆ మధ్యలోనే ఒక చిన్న పూలు ఎంత బాగున్నాయంటే, ఆ పూలు ఇట్లా పర్పుల్ కలర్లో చాలా చాలా అందంగా ఉన్నాయి. చూస్తారు మీరు ఇప్పుడు. అవంతా కూడా మొత్తం ఆ గ్రీనరీ మీద పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. అవి తీసుకుని మా పాప తనే డెకరేట్ చేసుకుందనమాట, తన హెయిర్లో పెట్టుకొని. చాలా బాగుంది, క్యూట్గా అనిపించింది. కాకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళాక మేము ఎక్కువసేపు ఉండలేదు. నాకు ఎందుకో భయం వేసింది, ఎందుకంటే ఎవ్వరూ లేరు. బీచ్
ఖాళీగా ఉందన్నమాట. ఎంతైనా ప్రైవేట్ ఎంట్రీ కదా, ఎవరు రారు కాబట్టి చాలా ఖాళీగా అనిపించింది. నాకు కొంచెం మా హస్బెండ్ ఉంటే బాగుండేదేమో, కాసేపు కూర్చునే వాళ్ళము అనుకున్నాను, కానీ భయం వేసింది. అందుకే ఫాస్ట్గా అక్కడ నుంచి అయితే నేను పాపని తీసేసుకొని ఫస్ట్ బయటకు వచ్చేసాను అనమాట. అట్లా లోపలికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా లోపలికి రిసార్ట్లోకి మళ్ళీ వచ్చిన తర్వాత నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చాయి అనమాట. ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇంకా కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఏదైనా కూడా మనం గ్రీనరీని, పూలు వాటిని చూస్తూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. ఇంకా మా హస్బెండ్ కాల్ చేస్తే మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళాము. రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అన్నారు, ఓకే మా కాలేజ్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అన్నారు. మా హస్బెండ్ వచ్చేసి గీతం యూనివర్సిటీలో ఆయన ఇంజనీరింగ్ చేశారనమాట. అక్కడ చెప్పాను కదా, వాళ్ళ మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ అవుదాం అనుకున్నారు. సో మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. నేనైతే కాలేజ్ అంతా చుట్టూ తిరిగి అయితే చూశాను. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కాలేజ్. అది చూస్తున్నప్పుడు నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఎందుకంటే మా హస్బెండ్ చదివినటువంటి కాలేజ్ కదా, నాకు చాలా హ్యాపీగా ఫీలింగ్ వచ్చిందనమాట. మీలో కూడా ఇట్లాంటి ఫీలింగ్ ఎవరికైనా కలిగి ఉంటే, మీ హస్బెండ్స్ చదివిన కాలేజ్ మీరు కనుక చూసి ఉండి ఆ టైంలో మీకు ఏమనిపించిందో అయితే మాత్రం కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వీళ్ళంతా కూడా, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు ఉన్న బ్లాక్, వాళ్ళు ఉన్న క్లాస్ రూమ్ అవన్నీ చూసుకున్నారు. తర్వాత ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా వాళ్ళు నెవరేసుకున్నారనమాట. అవన్నీ జ్ఞాపకం చేసుకొని, మాట్లాడుకొని, జోక్స్ వేసుకొని అందరూ కూడా చాలా చాలా హ్యాపీ టైం అయితే స్పెండ్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా ఎదుగోండి ఇట్లా వెనకాల ఫాలో అవుతూ వీడియోస్ తీస్తూ అయితే మేము కూడా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ స్టేడియం వచ్చేసి, ఈ స్టేడియం చాలా మూవీస్లో ఉంటుంది. మీకు ఏదన్నా మూవీ గుర్తొస్తే అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీ చాలా మూవీస్లో అయితే నేనైతే చూస్తున్నాను, నాకు గుర్తుందనమాట. ఇంకా కాలేజ్ టూర్ అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే, ఇంకా అక్కడ నుంచి మెల్లగా మధ్యాహ్నం లంచ్ అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి. కాకపోతే హైదరాబాద్ కాదు, పిఠాపురానికి వచ్చామన్నమాట. మేము పిఠాపురంకి వచ్చేసరికి మళ్ళీ నైట్ 7:30 ఏమో అయినట్టుంది. ఇంకా అక్కడ మళ్ళీ వచ్చి సేమ్ అదే రూమ్లో అయితే మేము స్టే చేసాము. ఆంటీ వాళ్ళని అడిగితే మాకు సేమ్ అదే రూమ్ ఇచ్చారనమాట. చాలా క్లీన్గా, చాలా చాలా ప్లజెంట్గా, హ్యాపీగా ఉందన్నమాట. ఇది కూడా నైట్ టైం అయితే ఇట్లా లైట్స్ వేసి ఉంచారు. ఈ నైట్ టైం నుంచి కూడా వ్యూ మనకు కనిపిస్తుంది. సో నేను మరుసటి రోజు అయితే పిఠాపురం నుంచి ఉప్పాడ చాలా దగ్గర ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఉప్పాడలో కొన్ని శారీస్ కొందాము అని చెప్పేసి నేను షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మమ్మల్ని వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే పిలిచారు. ఆ భోజనం చేసుకొని అయితే మమ్మల్ని ఉప్పాడకైతే తీసుకొని వచ్చారు. నేను ఉప్పాడలో మొత్తం ఊర్లోనే షాప్స్ అన్నీ ఉన్నాయండి. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఓకే, మనకు తెలిసిన వాళ్ళు కొన్ని షాప్స్ అయితే చెప్పారనమాట. ఆ షాప్స్కి వెళ్ళి అయితే నేను కొన్ని సెర్చ్ చేశాను, చూశాను. నాకు నచ్చినవి కొన్ని అయితే నేను షాపింగ్ చేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ స్ట్రీట్లో అయితే చాలా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. నేనైతే ఒక 2 శారీస్ తీసుకున్నాను. ఇంకా మరుసటి రోజు అయితే మేము మళ్ళీ ఇంకా మాకు వచ్చిన పని అయిపోయింది. మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ స్టార్ట్ అయ్యే రోజు అయితే మాత్రం నేను చెప్పాను కదా, మేము స్టే చేసినటువంటి రిసార్ట్ ఓనర్స్ ఆంటీ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని ఎంతనో చాలా బాగా చూసుకున్నారనమాట. చాలా బాగా ప్రేమించారు. నిజంగా వాళ్ళ సొంత పిల్లల్లాగా మమ్మల్ని చూసుకున్నారు. తర్వాత మా పాపకైతే మొత్తం వాళ్ళ ఫామ్లో ఉన్నటువంటి పశువులు అన్నీ కూడా తిరిగి చూపించారు ఆంటీ ఓపిక్గా. తన సొంత మనవరాలకి చూపించినట్టుగా చూపించారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు పిఠాపురం వచ్చినా కూడా మేము ఆంటీ వాళ్ళ రిసార్ట్కి అయితే వస్తాము ఖచ్చితంగా. పిఠాపురం అనే కాదు, ఇండియా వచ్చినప్పుడు అంతా వస్తామన్నమాట. ఎందుకంటే ఆంటీ అంకుల్ని వాళ్ళ ఫ్యామిలీని మేమైతే ఖచ్చితంగా విజిట్ చేయాలనుకున్నాము. చూసారు కదా ఇవాళ వీడియో ఇదండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.